దేవుని నామానికి మహిమ కలుగును. అందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రియులారా, కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం. వాక్యంలో దేవుడు సహాయం చేయలాగన ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, ఈ ఉదయకాలంలో నాయన నీ యొక్క పరిశుద్ధ మందిరంలో మేమందరము ఏకమై ప్రభువా, ఇటు రీతిగా నీ వాక్యమును ధ్యానించుటకు, నిన్ను ఆరాధించుటకు, నాయన నిన్ను స్తుతించుటకు నీవు ఇచ్చిన ఈ మంచి తరుణములు బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, కొద్దిసేపు నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా అల్పుడను అయోగ్యుడను నాయన తండ్రి నన్ను నిలవబెట్టుకున్నారు. అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. తండ్రి, నీవే తగిన సహాయమును అందించిన ఆయన, నీ యొక్క ఆత్మ జ్ఞానముతో నింపి నాయన నీ పరిశుద్ధాత్మతోనే నడిపించమని తండ్రి, వినుచున్న వారిలో కూడా తండ్రి నీ క్రియా కార్యమును జరిగించమని యేసు క్రీస్తు వారి దివ్యనామములోనే కోరి ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెను. దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆ చూసి చూడనట్టుగా, పట్టించుకోనట్టుగా ఉన్నాడు. కానీ ఈ కాలంలో అయితే అందరూ అంతటా మారు మనసు పొందవలెను అని దేవుడు మనకు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. చిన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నా దేవా, నీవు ఇచ్చిన ఈ వాక్యమును బట్టి వందనాలైనా తండ్రి. ఈ వాక్యమును మేము ధ్యానించుచుండగా ప్రభువా, చక్కని తలంపులను మాకు దయచేసి తండ్రి, మా అందరికీ ఆత్మీయంగా తండ్రి ఉపయోగకరమైన ఆలోచనలను ఆయన మాకు ఇవ్వమని, నీ కృపలోనే మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి నడిపించమని నీ కృపగల హస్తాలుగా అప్పగించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఇక్కడున్న ఒక మాటలో ఇప్పుడు చదివిన ఈ వాక్యంలో దేవుడు మనతో రెండు విషయాల్లో మాట్లాడుతున్నాడు. ఒకటి ఒక ఆదేశాన్ని ఇస్తున్నాడు, ఇంకొకటి తన ఆదేశంతో పాటు ఆజ్ఞను కూడా ఇస్తున్నాడు. ఆయనకి ఒక ఆశ ఉన్నది. ఆశ, ఆదేశం రెండు ఇస్తున్నాడు. ప్రియులారా, ఆయన ఆశ ఏంటంటే అందరూ అంతటా మారు మనసు పొందవలను. అలాగే ఆయన ఆదేశం కూడా అదే, మనం అందరము అంతటా అందరూ కూడా మారు మనసు పొందవలను. మారు మనసు పొందవలను అని ఆదేశిస్తున్న ఈ దేవుడు ఎలాంటి వాడు? నన్ను క్షమించాలి, నాకు ఈ మధ్య కొంచెం కన్ను ప్రాబ్లం అయిందండి. దాని మీదట నాకు అక్షరాలు సరిగా కనపడటం. అందుకే మానేద్దామని కూడా అడిగితే మాట్లాడేవాడు ఎవరు లేరు, తప్పదంటే నేను వచ్చాను. కొంచెం ఈ వచనంలో తెలియజేస్తున్నాడు. ఈ వచనం ద్వారా మనకు ఒక ఆలోచన వస్తుంది. ఏమని? దేవుడు ఆ కాలంలో అయితే చూడనట్టుగా వెళ్ళాడు, కానీ ఈ కాలంలో అయితే అందరూ అంతటా మారు మనసు పొందవలను అని క్లియర్గా చెప్పాడు. అంటే దేవుడు ఆ కాలంలో ఒకలాగా, ఈ కాలంలో ఒకలాగా ఉన్నాడా అని మనకు అనుమానం వస్తుంది. కానీ దేవుడు ఎప్పుడు నిత్యుడు, నిరంతరము ఒకేలా ఉండేవాడు. ప్రియులారా, ఈ వాక్యంలో మనం చదివినప్పుడు ఆ అనుమానం మనకు రావచ్చు, కానీ అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ఉన్నాడేమో అని అనుకుంటున్నాం. కానీ దేవుడు ఎప్పుడూ ఒకేలా ఉండే ఆయనే. మనమైతే మనకు నచ్చినప్పుడు ఒకలాగా, మనకు కోపం వచ్చినప్పుడు ఒకలాగా, మనకు బాగున్నప్పుడు ఒకలాగా, మనకు బాగోనప్పుడు ఒకలాగా, ఆయా పరిస్థితులను బట్టి, కాలాన్ని బట్టి మనం మారతామేమో. కానీ దేవుడు ఎప్పుడు నిత్యుడు, ఎప్పుడు ఆయన మారని దేవుడే. ఆయన కృపలో కానీ, ఆయన దయలో కానీ, ఆయన ఏ విషయంలో అయినా ఆయన నిరంతరము నిలిచి ఉండే దేవుడు. ఆయన మారిపోయే దేవుడు కాదని మనం గమనించుకోవాలి. ప్రియులారా, మారాలి అంటే
ఇప్పుడు మనం ఎందుకు మారుతున్నాం అంటే మనకి ఏదన్నా కొరత ఉంటే ఆ కొరతను తీర్చుకోవడానికి మారచ్చు, లేదంటే లోటు ఏదైనా ఉంటే ఆ లోటు నిమిత్తం మనం మారచ్చు. అసలు ఎవరైనా మారారు అంటే అంతకుముందు ఏదో లోటు ఉంది కాబట్టి ఆ లోటును బట్టి మారతారు, ఆ కొరతను బట్టి మారతారు. ఇక్కడైతే దేవుడు పూర్ణుడు, సంపూర్ణుడు. ఆయనలో ఏ విధమైన కొరత కానీ ఏ విధమైన లోటులు కానీ లేవు. ఏ లోటులు లేని ఆయన మారవలసిన పనే లేదు. ఆయన నిరంతరము ఒకేలా ఉండే దేవుడు, ఆయన నిత్యము ఒకేలా ఉండే మారని దేవుడు. అటువంటి మారని దేవుడు ఆయన సంపూర్ణుడు, ఆయన ఏ లోటు లేనివాడు, కొదువు లేనివాడై ఉన్నాడు. కొదువు లేనివాడై ఉన్నాడు. కానీ మనమైతే కొదువుల కోసం, లేదా కొరతల కోసం, లేదా మన ఆశతోనో, లేదంటే మన యొక్క బలహీనతతోనో మార్పు చెందవచ్చు. కానీ ఆయన నిత్యము మారనివాడై ఉన్నాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చూడండి బ్రదర్ ఒకసారి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక మీరెవరూ లయం కాకుండా ఉండడానికి కారణం ఏంటంటే నేను మార్పు లేని వాడిని కాబట్టి మిమ్మల్ని లయం చేయకుండా ఉంచాను. ఎందుకంటే మీరంటే నాకు ప్రేమ అని చెప్పాడు ఆయన. మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానని చెప్పాడు. ఇశ్రాయేలీలు నా ప్రజలని గర్వంగా చెప్పుకున్నాడు ఆయన. అలాంటి ప్రజలు తిన్నగా ఉన్నారా? మార్పు చెందకుండా ఉన్నారా? వాళ్ళు నడిచే ఆ అరణ్య మార్గంలోనే అనేక రకమైన మార్పులు చెందిపోయారు. అయినప్పటికీ ఆయన ఎందుకని కాపాడాడంటే ఆయన మార్పు లేనివాడు కాబట్టి. మాట ఇచ్చిన ఆయన మారని దేవుడు గనక, ఆయన మార్పు లేనివాడు దేవుడై ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేలీయులారా మీరు లయం కాకుండా ఉన్నారని ఆయన క్లియర్గా మనకి ఆ వాక్యం ద్వారా చెప్తున్నాడు. ప్రియులారా, ఇంతకీ మారని దేవుడు ఏ విషయాల్లో ఆయన నిశ్చయంగా నిలిచి ఉన్నవాడు, ఆయన ఏ విషయంలో మారని దేవుడిగా ఉన్నాడో కొన్ని మాటలు మనం ఇక్కడ చూద్దాం ప్రియులారా. మొదటిగా దేవుడు తన స్వభావంలో మార్పు లేనివాడు. దేవునికి ఒక స్వభావం ఉంది. ఆ స్వభావాన్ని ఆయన మాటిమాటికి మార్చుకోడు. ఆయన స్వభావంలో మార్పు లేనివాడు. మనమైతే మన స్వభావాన్ని మనకు అనుకూల పరిస్థితులను బట్టి మార్చుకుంటాం. కానీ ఏ సమయమైనా ఏ పరిస్థితినైనా ఆయన స్వభావము మార్పు లేనిది. స్వభావం అంటే క్యారెక్టర్. ఆయన స్వభావంలో ఆయనకున్న లక్షణాలు, క్యారెక్టర్. స్వభావం అంటే ఆ లక్షణాలు ఏమున్నాయంటే ఆయన ప్రేమామయుడు. ఆయన ఎప్పుడూ ప్రేమామయుడే. కొంతకాలం ప్రేమ చూపించి కొంతకాలం చొప్పునవాడు కాదు. ఆయన కృపామయుడు, ఆయన సత్యవంతుడు. ఈ లక్షణాలన్నీ కూడా, ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమామూర్తి. ఈ లక్షణాలన్నీ కూడా కలిపి దేవుని స్వభావం. ప్రియులారా, దేవుడు తన స్వభావంలో నిలకడగా ఉండేవాడు కనుక ఆయన స్వభావం ఎప్పుడూ మరి మార్పు చెందేది కాదు. మనకి 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుదాం. 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం, 195వ పేజీ. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండెను. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయనేరడు. ప్రియులారా, అక్కడ ఆయన స్వభావంలో మార్పు చెందనవాడని తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు క్లియర్గా చెప్తున్నాడు. ఆయన స్వభావము నిరంతరము నిలిచి ఉండేదే, ఒకే రీతిలో ఉండేదే, అది మార్పు చెందేది కాదు. అలా మార్పు చెందని దేవుడు నిరంతరము ఒకేలాగా ఉంటూ మనల్ని కాచి కాపాడుతున్నాడు కనుకే మనం ఆయన న్యాయంలోను, ఆయన సత్యంలోను, ఆయన కనికరంలోను, ఆయన ప్రేమలోను మనం జీవించగలుగుతున్నాం. దేవుడు ఎందులో మార్పు లేనివాడు? ఆయన స్వభావంలో మార్పు లేనివాడు. అదొక అంశమైతే, రెండో అంశంలో దేవుడు తన వాగ్దానాల్లో కూడా మారే దేవుడు కాదు. ఎందులో మారే దేవుడు కాదు?
ఆయన మొదటిది ఆయన స్వభావంలో ఆయన మార్పు లేనివాడు, రెండోది ఆయన వాగ్దానాల్లో మార్పు లేనివాడు. ప్రియులారా, ఎందుకంటే ఆయన మనకు నిరంతరము మరి వాగ్దానం ఇచ్చే దేవుడే. బైబిల్లో ఉన్న దేవుడికి మరో పేరు ఏంటంటే ఆయన వాగ్దానాలు ఇచ్చే దేవుడు. ప్రతి వారికి ఆయన వాగ్దానాలు ఇచ్చి ఆయన కాచి కాపాడే దేవుడు. అందుకే మనకి ఏదైనా శ్రమ కలిగినా, ఏదైనా ఆపద కలిగినా వెంటనే దేవా నన్ను కాపాడు, నన్ను ఈ శ్రమ నుంచి విడిపించి అనగానే ఆయన మనకు బైబిల్ నుండి ఒక వాగ్దానాన్ని దయచేసి ఆ వాగ్దానం ద్వారా మనకు స్వస్థతనిచ్చే గొప్ప దేవుడు ఆయన. ఆయన వాగ్దానాలు నమ్మటం మనకు చేతనవ్వాలి, కానీ ఆయన వాగ్దానం నుంచి ఆయన ఎన్నడూ మారడు. నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా ఆయన నీ జీవితంలో ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే నెరవేర్చే దేవుడిగానే ఉన్నాడు తప్ప ఆయన మారే దేవుడిగా లేడు. మనకు వాగ్దానాల గురించి బాగా క్లియర్గా ఎందులో ఉంటుందంటే 2వ పేతురు 1వ అధ్యాయం తీయండి బ్రదర్ ఒకసారి, 218వ పేజీ. 2వ పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకి ఎటువంటివి అమూల్యములను అత్యధికములునైనా వాగ్దానములను మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం ఎలాంటి అమ్మా? అత్యధికమైనవిని, అమూల్యమైనవి. దేవుడు మనకి ఈ వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడు? దాన్ని కంటిన్యూషన్ ఉంటుంది చూడండి. ఎందుకంటే అంటే ఏమండి, ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ఈ వాగ్దానముల మూలముగా తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. దేవుడు మనకి ఈ అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలు దేనికి దయచేశాడంటే మనలో ఉన్న భ్రష్టత్వం, ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వం నుండి మనం తప్పించుకోవడానికి ఆయన వాగ్దానం ద్వారా, రెండోది ఆయన యొక్క స్వరూపంలోనికి మనల్ని మార్చడానికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అసలు పరలోకంలో ఉన్న దేవుడు ఈ భూమి మీదకు వచ్చింది, శిలువయాగం చేసింది. శిలువయాగం ద్వారా నిన్ను నన్ను రక్షించుకున్నది దేనికంటే ఆయన స్వారూప్యంలోనికి మనల్ని మార్చుకున్నటకే. దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఇదే ప్రియులారా. అందునిమిత్తమై ఆయన అమూల్యమైన వాగ్దానాలు, అత్యధికమైన వాగ్దానాలు మనకు దయచేసి ఆయన వాగ్దానాల ద్వారా కూడా మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. ఆ వాగ్దానముల్లో ఆయన ఎన్నడూ మారని దేవుడిగా ఉన్నాడు. ఆయన ఎన్నడూనూ మారే దేవుడు కాదు. ఆయన స్వభావంలో మారడు. రెండోది చెప్పండి, మేము వింటున్నారుగా, ఆయన వాగ్దానాల్లో మారడు. మారని దేవుడు ఏ ఏ లక్షణాల నుంచి మారడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన యొక్క స్వభావంలో ఆయన మారని దేవుడు, ఆయన యొక్క వాగ్దానాల్లో ఆయన మారని దేవుడిగా ఉన్నాడు. అలాగే మూడోదిగా ఆయన శక్తిలో కూడా ఆయన మారని దేవుడిగానే ఉన్నాడు. ఆయన ప్రమాణాల్లో మారని దేవుడు, ఆయన శక్తిలో కూడా ఆయన మారని దేవుడే. వాగ్దానాల్లో ఇంకొక మాట చెప్తూ మర్చిపోయాను. దేవుడు బైబిల్లో ఉన్న తన భక్తులందరికీ కూడా ఆయన వాగ్దానాలు ఇచ్చున్నాడు. ఆయన అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు, ఇస్సాకుకు వాగ్దానం ఇచ్చాడు, దావీదుకు వాగ్దానం ఇచ్చి నడిపించాడు. అలాగే మరి నోవాహుకు వాగ్దానం ఇచ్చాడు. అలాగే ప్రియులారా దానియేలుకు వాగ్దానం ఇచ్చి సింహానుభవంలో ఆయనకు తోడుగా ఉన్నాడు. అలాగే ప్రియులారా యాకోబుకి, ఇశ్రాయేలుకి కూడా ఆయన తోడుగా ఉన్న దేవుడిగా ఉండి ఆయన వాగ్దానాలు ఇచ్చి ఆయన కాపాడాడు. అలాగే దేవుడు తన శక్తి విషయంలో కూడా తన వాగ్దానాల్లో ఆయన చాలా నమ్మదగిన దేవుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం చదవండి బ్రదర్ ఒకసారి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై
మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. మార్పు లేని దేవుడు గనక మనము నిశ్చలముగా పట్టుకుని ఉంటే ఆయన మార్పు లేని ఆ వాగ్దానాల్ని మన జీవితాల్లో అమలుపరిచే దేవుడిగా ఉన్నాడు ప్రియులారా. అలాగే మనకి ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏమేమి ఇచ్చాడు? ఫిలిప్పీ 4:19 చదువు సోదరు ఒకసారి. ఫిలిప్పీ 4:19 ఒక వాగ్దానం ఉంటుంది. ఆయన మనకి ఇచ్చిన వాగ్దానం, ఆ వాగ్దానంలో మన ప్రతి అవసరాన్ని ఆయన తీర్చే దేవుడిగా వాగ్దానం ఇచ్చాడు ప్రియులారా. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు ఆయన మహిమలో మన ప్రతి అవసరమును తీర్చే దేవుడిగా ఉండి ఆయన మనకు వాగ్దానాలు ఇచ్చాడు ప్రియులారా. అలాగే అందరికీ తెలిసిన వాగ్దానమే, ఆయన సదాకాలము మీతో ఉందును అనే వాగ్దానం ఇచ్చాడు ప్రియులారా. ఈయన ఈ వాగ్దానాలు ఇచ్చిన దేవుడు మారని దేవుడు, నమ్మదగిన దేవుడు. మనకే ఆ వాగ్దానాలను ఎత్తుపట్టి ప్రార్థన చేస్తూ ఆయనలో నమ్మకంగా కొనసాగితే ఆయన నిరంతరము మనల్ని కాచి కాపాడడంలో మారని దేవుడై ఉన్నాడు. మూడో విషయంలోకి ఇప్పుడు వద్దాం. దేవుడు శక్తిలో కూడా మారే దేవుడు కాడు. పురాతన కాలంలో మన బైబిల్లో చదువుతున్న మాటలను బట్టి మనం అనుకుంటాం ఒకసారి, ఆ రోజుల్లో అంటే దేవుడు తన శక్తివంతమైన కార్యాలు చేశాడు, కానీ ఈ రోజుల్లో అవి ఉన్నాయా అని అనుకునే సందర్భాలు కొన్ని మనకు లేకపోలేదు. దేవుడు ఏమి మారలేదు, మన ఆలోచన మారింది తప్ప. ఆనాడు దేవుడు ఏ శక్తితో తన బిడ్డలను, తన ప్రజలను, తన నాయకుల్ని, తన యొక్క జనాంగాన్ని ఎలా కాపాడాడో ఈనాడు మనల్ని కూడా అదే శక్తితో, అదే బలంతో, అవే వాగ్దానాలతో మనల్ని కాపాడుతూ ఉండటానికి ఆయన సమర్థుడు. ఆయన మారని దేవుడు. అలాగే ఆయన శక్తిలో కూడా ఆయన ఏ మార్పు లేనివాడు ప్రియులారా. శక్తి అనగానే మనకు గుర్తొచ్చే ఒకే ఒక మంచి ఉదాహరణ అబ్రహాము, శారా వారికి దేవుడిచ్చిన వాగ్దానం ప్రియులారా. అబ్రహాంకి 75వ సంవత్సరంలో పిలిచిన దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమని? నీకు సంతానాన్ని ఇస్తానని ఇచ్చాడు దేవుడు. 75వ సంవత్సరంలో పిలువబడిన అబ్రహాంకి 99వ సంవత్సరం వచ్చినా పిల్లలు పుట్టలేదు. శారమ్మకేమో 89 సంవత్సరాలు, అబ్రహాం గారికేమో 99 సంవత్సరాలు వచ్చిన ఆ తరుణంలో దేవుడు అబ్రహాము సింధూర వృక్షం కింద కూర్చున్నప్పుడు వచ్చి అబ్రహామా, నీకు మరుసటి ఏడు ఈనాటికి నీ ఒడిలో ఒక శిశువు బిడ్డ పుడతాడని అంటే పక్కనే వింటూ ఉన్న శారమ్మ పుసుక్కున నవ్వుద్ది. ఆ నవ్వు దేవుడు విని దేవుడు అడుగుతాడు అబ్రహాముని, నీ భార్య నవ్వనేలా? అబ్రహాము, నీకు సంతానాన్ని ఇస్తానంటే నీ భార్య నవ్వింది. ఎందుకని నవ్వింది? వచ్చే సంవత్సరానికి నీకు తప్పకుండా నీ ఒడిలో కుమారుడు ఉంటాడని చెప్పి, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రశ్న వేశాడు ప్రియులారా. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆ మరుసటి సంవత్సరం మరి శారమ్మ నవ్వడానికి కారణం ఏంటంటే తనకి 89 సంవత్సరాలు వచ్చేసినాయి. తన గర్భాశయం ఎండిపోయింది. మరి తన యజమాని భర్త చూస్తేనేమో ముసలివాడు అయిపోయి ఉన్నాడు. మాకు సంతానం ఎలా కలుగుద్దనే అనుమానంతో ఆమె నవ్వింది. కానీ ఆ అనుమానాన్ని సైతం తన దేవుడు తన కృప ద్వారా మరి నివృత్తి చేసి వారికి ఇస్సాకునిచ్చిన సంగతి బైబిల్ ఎరిగిన మీ అందరికీ నేను చెప్పక్కర్లేదు. దేవుడు వాగ్దానం ఇస్తే ఎన్నటికీ మీరని వాడు, దేవుడు మారని వాడు అని చెప్పడానికి అదొక మంచి ఉదాహరణ. మరొక ఉదాహరణ ఏంటంటే, కానాను ప్రయాణంలో మరి ఐగుప్తు నుండి కానాను ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి ఆహారం ఇవ్వడానికి దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించి భూమి మీద మొలవని పంటను వారికి ఇచ్చి వారికి ఆహారాన్ని ఇచ్చి వారిని బలపరిచి నడుపుతూ ఉంటుండగా ఇశ్రాయేలీలందరూ మాకు మాంసం కావాలని గొడవ చేయటం మొదలుపెట్టారు. మోషేకి ఏం చేయాలో అర్థం కాలేదు. అయ్యో దేవా, వీరందరూ మరి మాంసాహారం కావాలని నాన్న గొడవ చేసేస్తున్నారని దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్తే దేవుడు అన్నాడు, మోషే వెళ్ళవయ్యా, వెళ్ళి చెప్పు వాళ్ళకి 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, నెల రోజులు నేను మాంసాహారాన్ని ఇస్తానని చెప్పమనగానే మోషే గుండెల్లో రాయి పడిపోయింది.
దేవా ఇంతమందికి ఎంతమంది 6 లక్షల కాలబలం అంటే దగ్గర దగ్గర 20 లక్షల మంది జనం ప్రియులారా. అంతమందికి 30 రోజులు 2 పూట్ల మరి నాన్ వెజ్ భోజనం పెట్టడం అంటే ఎంత అవుతుందో, ఏం కొయ్యాలో అర్థం కాక మోషే అన్నాడు, దేవా వీరందరి కోసం నేను చేపలను సిద్ధం చేయనా, గొర్రెలను సిద్ధం చేయనా, పశువులను సిద్ధం చేయనా, నన్ను ఏం సిద్ధం చేయమంటావు ప్రభు అంటే దేవుడు ఒక మాట అన్నాడు, నీవు నా జనులు పోషించడానికి నీ సహాయం నాకు కావాలా, నా బాహుబలం చాలదా అని అన్నట్టుగా దేవుడు, మోషే నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, ఇశ్రాయేలుకు మాంసాహారం తీర్చడానికి మోషే నా బాహుబలం తక్కువైందా అని వారికి చెప్పిన విధంగానే మరి ఆకాశము నుండే పూరేళ్ళని కురిపించి 30 రోజులు వారికి భోజనం పెట్టి వారిని కాపాడిన దేవుడు అసాధ్యమైన సందర్భాల్లో తన శక్తితో కాపాడగలిగే దేవుడు ప్రియులారా. అట్టి రీతిగా కాపాడిన సందర్భాలు మనం భక్తుల్లో ఎంతోమందిని మనం చూసాం కూడాను. మరి దానియేలుని సింహం బోరులో వేస్తే సింహములు నోళ్లు మూయించి దానియేలుని కాపాడిన శక్తివంతుడు ప్రియులారా. అలాగే షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేస్తే వారితో పాటు 4వ వ్యక్తిగా ఉండి వారికి అగ్నిగుండాన్ని చల్లగా మార్చి వారిని కాచి కాపాడిన సర్వశక్తివంతుడు మరి మన దేవుడు ప్రియులారా. మనకి ఏ సమస్య అయినా, ఏ కుదువైనా, ఏ కొరత అయినా మనం మనస్ఫూర్తిగా అడగాలే కానీ ఆయన మారిపోయే దేవుడు కాదు. ఆయన నిత్యము మనల్ని కాచి కాపాడే దేవుడే. ఆయన ఎన్నడూ మారడు. ఆయన స్వభావంలో మారడు, ఆయన వాగ్దానాల్లో మారడు, ఆయన శక్తిలో కూడా మారడు. ఇంకొక అంశం చూద్దాం ప్రియులారా. ఆయన వాక్యం విషయంలో కూడా ఎన్నడూ మారే దేవుడిగా లేడు. ఆయన వాక్యము అనగా ఆయన శాసనము, ఆయన ధర్మశాస్త్రంలో ప్రతి మాట, ప్రతి పొల్లు కూడా ప్రియులారా మారేది కాదు. ఆయన మారని దేవుడు, ఆయన మాట కూడా మారనిదే అని చెప్పి మన బైబిల్ గ్రంథంలో 2-3 చోట్ల చెప్పాడు దేవుడు. ఆ మాట ఒకసారి చూద్దాం. ఆయన సేవ ఆరంభంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు ప్రియులారా. సేవా ప్రారంభంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం, ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చిందని తలంచవద్దు. కొట్టివేయుటకు నేను రాలేదు. ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రము నెరవేర్చడానికే వచ్చాడు కానీ ప్రభువు దాన్ని కొట్టివేయడానికి రాలేదు. అది కొట్టివేసేది కాదు. ఆయన మాట, ఆయన శాసనం ఎప్పుడూ నిలిచి ఉండేది అని ఆయన సేవ ప్రారంభంలో చెప్పాడు. సేవ చివరిలో కూడా 24వ అధ్యాయంలో కూడా మాట చెప్పాడు. చదవండి సోదరా, 35వ వచనం. 24:35 ఆకాశము భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. చూసారా, ఇక్కడ కూడా ఆకాశం కూలిపోవచ్చు, భూమి కూలిపోవచ్చు, కానీ నా మాటలు ఏమాత్రమో గతింపవు. ఆయన మాట మారేది కాదు. ఆయన తన స్వభావంలో మారనివాడు, తన వాగ్దానాల్లో మారనివాడు, తన యొక్క శక్తిలో మార్పు లేనివాడు, తన యొక్క వాక్యము అనగా తన శాస్త్రముల్లో కూడా ఆయన మార్పు లేనివాడు ప్రియులారా. ఇంకోటి చూద్దాం, ఆయన తన పరిశుద్ధతలో కూడా ఆయన మార్పు లేనివాడు. దేవుడు పరిశుద్ధుడు. మనుషులు మనం పాపులుగా ఉండడం చూచి తన పరిశుద్ధతతో మనల్ని ఆ పాపం నుంచి విడిపించడానికే తన ప్రియకుమారుణ్ణి మరి ఈ భూమి మీదకు పంపడం, ఆయన చేసిన శిలువ యాగం ద్వారా ఆయన యొక్క పరిశుద్ధతలోనికి మనల్ని మార్చుకున్న విధానం మనకు తెలియంది కాదు. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో కూడా దేవుడు పరిశుద్ధత గురించి పాడేటప్పుడు దేవా నీవు పరిశుద్ధతలో మహనీయుడవు అని ఆయన చేసిన మేలును తలంచుకుంటూ
ఆయన నీతో సమానమైన వేల్పుల్లో నీలో మరి నీ వంటి వాడు ఎవరూ లేరని ఆయన ఆ పరిశుద్ధత గురించి కూడా వాళ్ళు పాట పాడారు. ప్రియులారా, మహనీయుడు, పరిశుద్ధతలో నీవు మహనీయుడవు, నీలో సమమైన వేల్పులు ఎవడని చెప్పి అలా అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనం 2000 సంవత్సరాల క్రితం మన కోసం తన యొక్క రక్తాన్ని చిందించి కాపాడిన దేవుడి విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాం. ప్రియులారా, ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నామంటే దేవుడు చూసి చూడనట్టుగా ఊరుకుంటున్నాడు. మన ముందు ఎవరైనా అపరిశుద్ధులున్నా లేదా పరిశుద్ధత నుండి తప్పిపోయిన వారు కనపడినా వారికి ఏ నష్టం కలకపోవడం చూసి దేవుడు ఆ రోజుల్లో అంటే అలా ఉన్నాడు కానీ ఈ రోజుల్లో అలా లేడని మనం పిచ్చి అభిప్రాయంలో ఉంటున్నాం. ప్రియులారా, ఆయన ఎప్పుడు పరిశుద్ధుడే, ఆయన ఎప్పుడు మహనీయుడే, ఆయన ఎప్పుడు సర్వశక్తివంతుడే. ఈ కీర్తన దానికి సమాధానం కీర్తన 50వ అధ్యాయం 50వ కీర్తన 16వ వచనం చూడండి ప్రియులారా. కీర్తన 50వ కీర్తన 16వ వచనం ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధనను నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఇప్పుడు మన పరిస్థితిని దేవుడు ఆ కీర్తన ద్వారా మనకు తెలియజేస్తున్నారు ప్రియులారా. మన దిద్దుబాటు మనకు అసహ్యం. ఇంకోటి ఏంటి నెక్స్ట్? ఆయన మాట చెప్తే దాన్ని పర్వాలేదు అని వెనక్కి తోసుకుని ముందుకు వెళ్ళిపోతున్నావు తప్ప ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయన ఎంత శక్తివంతుడో, ఆయన ఎంత గొప్ప దేవుడు అన్న విషయాన్ని మర్చిపోతున్నావంట. ఎందుకని మర్చిపోతున్నావు అది కూడా చెప్పాడు. అదే కీర్తనలో 21వ అధ్యాయం చదువు ప్రియులారా సోదరా. ఇట్లు పనులు నువ్వు చేసినను నేను మౌనునై ఉంటున్నా. ఎలా ఉన్నాడు ఆయన? మనం తప్పి తిరుగుతున్నా ఆయన మౌనిగా ఉన్నాడు. ఎందుకని? అందుకు ఆయన మౌనంగా తిరుగుతున్నాడు కాబట్టి, చూసి ఊరుకుంటున్నాడు కాబట్టి, నేను కేవలము నీ వంటి ఏమన్నానండి, నీ వంటి వాడనని నీవు అనుకుంటువి. దేవుడు కూడా మళ్ళాంటోడే, ఆయన కూడా చూసి చూడనట్టుగా పోతున్నాడు నువ్వు అనుకుంటున్నావు అని మనకి ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నాడు ప్రియులారా. అన్న నిన్ను గతించేతను సమయం వచ్చినప్పుడు నిన్ను గతిస్తానని కూడా చెప్తున్నాడు. ఆయన చూచి చూడనట్టుగా ఉన్నదాన్ని బట్టి మనం తక్కువగా దేవుణ్ణి అంచనా వేసుకోకూడదు. ఆయన పరిశుద్ధతలో కూడా మారిపోయాడేమో నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు అలా అనుకుని నువ్వు దిద్దుబాటులో దిద్దుకుంటలేదు, నువ్వు సరిగ్గా ఉండలేదని దేవుడు ఇక్కడ మనకు హెచ్చరికగా చెప్పాడు ప్రియులారా. ఆయన పరిశుద్ధతలో కూడా ఆయన మారనివాడు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం తీయండి సోదరా. 8:11 ప్రసంగి గ్రంథం 8:11 దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగబోవుట చూచి మనుష్యులు భయం విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ఎందుకని చేస్తున్నామంటే శీఘ్రంగా దుష్క్రియలు చేసిన వాళ్ళకి తగిన శిక్ష రావట్లేదు కాబట్టి మనకి ఏమీ పర్వాలేదనే ఉద్దేశంతో మీరు కొట్టుకుపోతున్నారని చెప్తున్నాడు దేవుడు. చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా నుందురు. ఇప్పుడు ఆయన పరిశుద్ధతలో మారిపోయాడేమో అనుకుని నీవు పరిశుద్ధత నుంచి మారిపోతే నీకు క్షేమం లేదు. ఆయనలో నువ్వు నమ్మకంగా కొనసాగితేనే నీకు క్షేమంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధతలో మారని దేవుడు ప్రియులారా. ఆయన తన పరిశుద్ధతలో మారడు, ఆయన తన వాగ్దానాల్లో మారడు, ఆయన తన శక్తిలో మారడు, ఆయన తన మాటలో మారడు, ఆయన తన స్వభావంలో మారడు. మారని దేవుణ్ణి కలిగి ఉన్నాము. ఇక మారవలసింది ఎవరు? మనమే.
మారవలసిన మనిషి గురించి మనం ధ్యానించే ముందు మనం యాకోబు జీవితాన్ని మనం ముందు పెట్టుకుని ప్రియులారా, అతని జీవితంలోంచి మనం ఏ ఏ విషయాలు మారాలి అన్న సంగతుల్ని మనం వరుసగా చూద్దాం. యాకోబు గురించి ఆదికాండము 32వ అధ్యాయం 32:26 చదవండి బ్రదర్. 32:26 ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించిదే గాని నిన్ను పోనీయనేనను. బైబిల్ తెలిసిన మనకి ఈ విషయాలన్నీ మనకు తెలుసు. యాకోబు తన మామగారింటికాడి నుంచి తన యావదాస్తిని తీసుకుని తను తన దేశానికి తిరిగి వస్తుండగా తన అన్నగారు తను వస్తున్నాడన్న విషయం తెలిసి మరి మంది మార్పడంతో ఎదురు వస్తున్నాడన్న కవరు అందుకుని దేవుడి పాదాలు పట్టుకుని బతిమలాడుకుని దేవుని ప్రార్థించడానికి యబ్బోకు రేవులో యాకోబు ఆగిపోయి దేవుని పాదాలు పట్టుకుని దేవుణ్ణి ఆశీర్వదించమని అడుగుతున్నాడు. మళ్ళీ ఒక్కసారి చదవండి బ్రదర్ ఆ వాక్యం. ఆయన దేవుడు అంటున్నాడు, తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నిన్ను పోనీయను నేను. ప్రియులారా, చాలన్న ప్రియులారా, ఇక్కడికి తను తిరిగి వస్తూ ఉండగా దావీదుకు లేని ఆశీర్వాదం ఏముంది? భార్యలు లేరా? 2 భార్యలు ఉన్నారు, 2 ఉపపత్నులు ఉన్నారు. పిల్లలు లేరా? సుమారుగా 10 మంది పిల్లలను కలిగి ఉన్నాడు. గొర్రెలు లేవా? ఆ రోజుల ఆస్తిని గొర్రెల్లోనూ పశువుల్లోనూ చూసేవారు ప్రియులారా. గొర్రెల మందకి మంద ఉన్నది కూడా యాకోబు తెచ్చుకుంటున్నాడు. పశు సంపద ఉన్నది, బంగారం ఉంది, వెండి ఉంది. ఇవన్నీ ఉన్న యాకోబు ఆ రాత్రి దేవుని పాదాలు వదలక నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నీ పాదాలు వదలనని ఏ ఆశీర్వాదం కోసం మరి దేవుడి యొక్క పాదాలు పట్టుకుని యాకోబు ఆ రాత్రి గోజాడాడు? ఏమండి, యాకోబు గారు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? ఎవరికైనా కావాలండి, అయ్యా నాకు వివాహం కాలేదు, నాకు భార్యని ఇయ్యని గోజాడతారు. అయ్యా భార్యని ఇచ్చావు, నాకు పిల్లలు లేరు అంటే నీకు పిల్లల కోసం గోజాడతారు. యాకోబుకి భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. సంపద లేదా అంటే గొర్రెల సంపద ఉంది, పశు సంపద ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది. మరి ఏ ఆశీర్వాదం కోసం దేవుడి యొక్క పాదాలు పట్టుకుని అతను బతిమలాడుతున్నాడంటే ఆరాధన వాక్యంలో రాజేష్ గారు చెప్పారు, వాళ్ళ తాతకి వాళ్ళ నాయన ఇస్సాక్కి దేవుడు ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. ఏమని? నీ ద్వారా దేశములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురుగాక. ఏమని ఇచ్చారండి అబ్రహాముకు వాగ్దానం? నీ ద్వారా ఈ దేశంలోని ప్రజలందరూ ఆశీర్వాదము నొందుదురుగాక. ప్రజల ఆశీర్వాదం నిమిత్తం నిన్ను నేను కోరుకుంటున్నాను. నీ ద్వారానే ఈ దేశ ప్రజలందరూ ఆశీర్వదింపబడతారనే ఆశీర్వాదం వాళ్ళ తాతకుంది, వాళ్ళ నాన్నకుంది. యాకోబు అడుగుతున్న ఆశీర్వాదం అదే. తనకు డబ్బు, తనకు జనం, తనకు ఆస్తి, తనకు సంపదలు లేక కాదు. ఆ రోజున అతను అడుగుతుంది తన తాతకి ఇచ్చిన ఆ ఆశీర్వాదాన్ని తనకు దయచేయమని, తన ద్వారా తన యొక్క దేశ ప్రజలు ఆశీర్వదింపబడాలనే వాగ్దానం గురించి మరి దేవుని పాదాలు పట్టుకుని యాకోబు ఆశీర్వాదం అడగడం మనం చూసాం ప్రియులారా. యాకోబు అంతకుముందు ఎప్పుడు దేవుడికి ప్రార్థన చేయలేదా అంటే చేయలేదు. ఒకే ఒకసారి చేశాడు. ఎప్పుడు? 28వ అధ్యాయం తీయండి బ్రదర్. ఆదికాండం 28వ అధ్యాయం 20-21 వచనాలు చదవండి. అప్పుడు ఎప్పుడు తను తన మామగారింటికి ప్రయాణం అవుతూ వెళ్తున్నప్పుడు దేవుడు కనపడినప్పుడు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్నా ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును
ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల ఎప్పుడు దేవుడయ్యుండునంటండి? తనకు తిండి అప్పుడు యెహోవా అనయనంట ఆయనకి దేవుడిగా ఉంటాడంట. ఇది ఎలా ఉంది ప్రార్థన? ఇప్పుడు మనం చేస్తున్న ప్రార్థనలో లేవా? దేవా నన్ను దీవించు, నా భార్యను దీవించు, లేదా నా భర్తను దీవించు. దీవించాడు, మాకు బిడ్డల్ని ఇచ్చాడు. బిడ్డల్ని ఇచ్చాక దేవా వీడిని అభివృద్ధి చేయి, వీడిని దీవించు. దీవించాడు. మళ్ళీ ఆడికి వివాహం, మళ్ళీ ఆడికి పిల్లలు. దేవా వాళ్ళని దీవించు. ఈ ప్రార్థన ఇది ప్రార్థనే, కానీ ఇది ఏం ప్రార్థన? స్వార్థంతో కూడిన ప్రార్థన. దేవుడు తన ప్రత్యక్షతనిచ్చి, బాబు నీకు నీ తాతకి దేవుణ్ణి, మీ నాన్నకి దేవుడు అని చెప్తే, నువ్వే కనుక దేవుడు అయితే ఎప్పుడు నమ్ముతాడంట? దేవుడైతే తనకి తినటానికి తిండి, ఉండడానికి ఇల్లు, ఆహారము ఇవన్నీ ఇస్తే అప్పుడు నీవు నాకు దేవుడు అయిందువు. దేవా నాకు ఈ కష్టం వచ్చింది, నువ్వే కనుక దేవుడు అయితే వెంటనే తీర్చు అంటే తీర్చబోతే దేవుడు కాదనమాట. యాకోబు ఏ ప్రార్థన అయితే ముందుగా చేశాడో అది స్వార్థపూరితమైన ప్రార్థన. మన క్రైస్తవ్యం ఈనాడు అక్కడే ఆగిపోయింది ప్రియులారా. అక్కడ ఆకుండా ఇంకా ముందుకొచ్చి యెబ్బోకు చేసిన దావీదు ప్రార్థనలు, యాకోబు ప్రార్థనలు లాంటి ప్రార్థనలు అయితే ఈనాడు క్రైస్తవ్యం ఇంకా దద్దరిల్లిపోయేది, వ్యాపించుండేది. ఈ స్థలం ఇచ్చిన సహోదరులు పేర్లు చెప్తారు, రామాయమ్మ గారు, వెంకయ్యమ్మ గారు. వారు కూడా దేవా ఈ స్థలము ఎక్కడిచ్చారు? స్థలం ఆవిడికి నడి రోడ్డు మీద చక్కగా రోడ్డు పక్కన 4 రోడ్ల జంక్షన్లో ఇచ్చావు. ఇక్కడ ఒక నీ పేరుకు మందిరం ఉన్నా నేను ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటాను, బాగా అద్దులు వచ్చేలా చూడు, నేను నా మనవడు నా పిల్లలు తినేలాగా దీవించిదేవా అని కోరుకున్నది ఆవిడే. ఆవిడ అలాగే కోరుకుని ఉంటే ఈరోజు మనం ఇక్కడ కూర్చుని ఉండేవాళ్ళమా? మన దేశానికి మన 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 ఈ ప్రాంతాల్లో సువార్త పంపడానికి వచ్చిన వారు ఏ కోరికలు కోరుకుని వాళ్ళ దేశంలో ఆగిపోయి ఉంటే సువార్త మనదాకా వచ్చేదా? రాదు. ఈ మందిరం ఎలా కట్టబడిందో మనకు తెలుసు. త్యాగాల పునాదుల మీద సువార్త త్యాగాల పునాదుల మీదే ప్రకటించబడింది. మందిరాలు త్యాగాల పునాదుల మీదే కట్టబడి, ఇలా కట్టబడిన మందిరంలో మనం ఏం చేస్తున్నాం ప్రియులారా? జనవరి నెలలో మీటింగు, మే నెలలో VBS, అక్టోబర్లో ఉద్యోగ గుడికలు. ఎవరికి చెప్తున్నాం? మళ్ళీ మనమే ఎవరితో చెప్పించుకుంటున్నాం? మనకు కావాల్సిన వాళ్ళు పిలిపించుకునే, మన బుద్ధి చెప్పేవాడు పిలవ, మనం పిలిపించుకుని మనమే విని, మనమే తిని, మనమే గిఫ్ట్లు ఇచ్చుకుని దేవుడికని వేసిన సొమ్మును తిరిగి మనమే ఖర్చు పెడుతున్నాం. నేను అడుగుతున్నాను, నిడదోలు GDM సంఘమా, నీవు దండయాత్రకి వెళ్ళి ఎన్ని ఏళ్ళయింది? హోల్ నైట్ ప్రార్థనలు పెట్టి ఎన్నాళ్ళయింది? సంఘంలో అనేక మందికి ఒంట్లో బాగుంటలేదు. పెద్దలారా, పెద్దలంతా కలిసి వెళ్ళి ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఎన్నాళ్ళయింది? నన్ను పెద్దగా ఉంచుదేవా, మైక్ నాకు ఈ ప్రభువా, నేనే ముందుగా ఉండాలి ప్రభువా, నేనే మాట్లాడాలి. నీ బదులు ఇంకోటి మాడితే ఈలోగా ఎవరైనా ఇంకోళ్ళకి ఇస్తే అదో పెద్ద తగు. దండయాత్రకి వెళ్దామంటే వచ్చేవాళ్ళు లేరు. దండయాత్ర చేద్దామంటే సరే చేద్దామా అనే పెద్ద లేడు, పరిచారకులు లేరు. నాకు వంతు ఎప్పుడు వేసావు, నాకు ప్రసంగం ఎప్పుడు ఇచ్చావు. ఇక్కడ ఆగిపోతే మరి నీ ద్వారా, నీ మందిరము ద్వారా, నీ సేవ ద్వారా, నీవు చెప్పే వాక్యం ద్వారా మన దేశ ప్రజలు, దేశం వదిలేయండి, ఇప్పుడు వాళ్ళు కష్టపడి కట్టిన ఈ ఉభయ గోదావరి GDM సంఘాల్లోనే ప్రజలు ఎప్పుడు ఆశీర్వదింపబడతారు? ఇది ఒక్క మన సంఘమే కాదు ప్రియులారా, ప్రతి సంఘం అలాగే ఉంది. మంద కాబట్టి మనం చెప్పుకుంటున్నాం, కానీ ప్రతి సంఘం అలాగే ఉంది. ఎక్కడ బయటికి రావట్లా. ఇప్పుడు అంటున్నారు, అమ్మో బయటకు వస్తే చంపేస్తారు బ్రదర్, బయటకు వస్తే చంపేస్తున్నారని తెలియక మణిపూర్లో అంతమంది చనిపోయారు. బయటకు వస్తే చంపేస్తున్నారని తెలియక అస్సాంలో రక్తాలు ఏరులే పారుతున్నాయి. బయటకు వస్తే చంపేస్తారని తెలియక ఉత్తరప్రదేశ్లో ధైర్యంగా ముందుకొచ్చి సువార్త చెప్తున్నారు. ఆ బాధ్యత మనకు లేదా?
మన సంఘాల్లో ఏసీలు వేసుకుని ఇక్కడే కూర్చుని ఇక్కడే మాట్లాడుకుని మనమే ఫంక్షన్లు చేసుకుని మన ఇళ్ళకి మనం హీ అనుకుంటూ వెళ్ళిపోవడమేనా దేవుడు మనకి ఇచ్చిన పని? కదలాలి. స్వార్థపూరితమైన ప్రార్థనల నుంచి త్యాగపూరితమైన ప్రార్థనలోకి రావాలి. యాకోబు స్వార్థపూరితంగా చేసిన ప్రార్థనను బట్టి ఆయన 20 సంవత్సరాలు ఊడిగం చేశాడు కదా మామగారింట్లో. ఎలా ఉన్నాడో చూద్దాం, చూడండి. ఇరవై 28వ అధ్యాయం 20 వచ్చిన చదువు సోదరా, చదివాం అది చదివితే ఆదికాండం 31వ అధ్యాయం 40 వచ్చిన చదవండి. యాకోబు 20 సంవత్సరాలు తనకు అనుకూలమైన ప్రార్థన చేసుకుని 20 సంవత్సరాలు ఉన్న విధానంగా ఉన్నప్పుడు తను ఎలా ఉన్నాడో తనే తన యొక్క వాక్యంలో చెప్పాడు. చూడండి ప్రియులారా, పగటికి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కన్నులకు దూరమయ్యాను. చదవండి. ఇదివరకు నీ ఇంట్లో 25 ఏండ్లు ఉంటుంది. నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లు, నీ మంద నిమిత్తము 6 ఏండ్లు నీకు కొలువు చేసి తిని. అమ్మా, 20 ఏళ్ళు ఎవరి గురించి కొలువు చేశాడు? తనకు కావలసిన ఇద్దరు భార్యల గురించి 14 సంవత్సరాలు ఆ మందను కాపాడుతూ ఆ మందలో తన జీతాన్ని తీసుకోవడానికి ఏమో మంద కోసం 6 సంవత్సరాలు చేసి మార్చితివి. అక్కడ కాపాడండి. చూడండి ప్రియులు, ఇలా చేసిన కాలంలో అతను బాగున్నాడా? ఎండకు ఎండి వానకు తడిసి క్షీణించిపోయాడు. స్వార్థపూరితమైన ప్రార్థన నీ అవసరత తీర్చొచ్చేమో కానీ నీ బతుకులో రేణింపుని రానవదు. దేవుడు తన కృపను బట్టి ఆయన వాగ్దానం ఇచ్చాడు, ఆయన మారాడు కాబట్టి నిన్ను ఆశీర్వదించవచ్చేమో కానీ నీలో రేణింపు ఉండదు, నీ వలన ఇతరులకు ఆశీర్వాదం ఉండదు. ఇతరులకు ఆశీర్వాదం లేని మన భక్తి జీవితం దేనికి? ఇతరుల ద్వారా, ఇతరుల త్యాగాల ద్వారా, ఇతరుల యొక్క త్యాగాల పునాదుల ద్వారా రక్షింపబడిన మన ద్వారా ఎవరికి సువార్త ప్రకటించవద్దా? మన ద్వారా ఎవరో దేవుడు తెలుసుకోవద్దా? కనీసం మన పక్కింటి వాళ్ళు మనం తీసుకురాలేకపోతున్నాం. అంతొదిలేయండి. ఆదివారంలో పండగ క్రైస్తవులు కాకుండా మిగతా రోజుల్లో చర్చికి వస్తున్నావా? ఈ సంవత్సరం మొదట్లో తమ్ముడు సునాదు ఒక తీర్మానం చేసుకుందాం, ప్రతి బుధవారం శనివారం మనం ఖచ్చితంగా మందిరానికి వద్దామని మన అందరితో ఒక మాట అన్నాడు. గుర్తుందా? నాకు బాగా గుర్తుంది. శభాష్ తమ్ముడు అనుకున్నాను నేను. వస్తున్నావా? నేను మిమ్మల్ని అంటలా, నేను కూడా రావట్లేదు. నిజమే, మనలో దేవుడు లోటులు కల్పిస్తే కానీ దేవుణ్ణి ఎత్తుక్కుంటూ రావా? ఇప్పుడు నా కన్ను ఈ కన్ను ఇది ఎత్తి దేవా అని అప్పుడు పరిగెత్తుకొని వస్తాను తప్ప మామూలుగా వచ్చి దేవా నేను ఈ మందిరానికి ఉపయోగపడాలి అని రానా? ఆ బుద్ధి మనకు వద్దా? ఇక్కడ 20 సంవత్సరాలు కోరుకుని ఏమైపోయాడు? క్షీణించిపోయి ఇప్పటికి జ్ఞానోదయం అయ్యి ఎబ్బోకు రేవులో పెనియేలు వద్ద దేవుని పాదాలు పట్టుకుని బతులాడుతుంది. ఏంటంటే, నా తాతకు నువ్వు ఏ వాగ్దానం అయితే ఇచ్చావో, నా తండ్రికి నువ్వు ఏ వాగ్దానం అయితే ఇచ్చావో ఆ వాగ్దానాన్ని నాకు కూడా ఇమ్ము. అప్పటి వరకు నీ పాదాలు వదలను. ఆ ప్రార్థన అనంతరం దేవుడు యాకోబుని మార్చేశాడు. ప్రియులారా, నిజంగా యాకోబు ద్వారానే కదా మొత్తం అంతా అభివృద్ధి చెందింది. దేవుడు ప్రార్థిస్తే తన కృపను చూపించేవాడు. కాబట్టి ఇప్పుడు మనలో ఏం మారాలి చెప్పరా? ఎంతసేపు నాకు కూడా ప్రార్థన మారాలి. మనం చేసే ప్రార్థన మన గురించి మనం చేసుకుంటాం తప్పని నేను అంటలా. అక్కడతో ఆగిపోకూడదు. క్రైస్తవ్యం నిరంతరము ప్రవహించే నీటి వలె వెళుతూ ఉండాలి. అక్కడ ఆగిపోతే ఆ నీరు ఏమవుద్ది? మురుగు వాసన వచ్చి క్రిములు చేరతాయి. అదే కంటిన్యూగా కొనసాగితే నీరు శుభ్రంగా ఉంటుంది. ప్రియులారా, అలాగా మరి యాకోబు తన ప్రార్థన మార్చుకుని ఈనాడు కూడా మనందరం చెప్పుకునేంత ఆశీర్వాదకరంగా తను ఎదిగాడు. ప్రియులారా, అలాగే రెండోది ఏం మారాలంటే మనలో ఆదికాండం 32వ అధ్యాయం 28 వచ్చి చదవండి బ్రదర్.
అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిది కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. ఇక్కడ ఏం మారిందమ్మా? పేరు మారింది. మొదటిదేమో యాకోబులో ప్రార్థన మారింది, రెండోది పేరు మారింది. పేరు మారిందంటే మన కొన్ని సంఘాల్లో వెంటనే పేరు మారుస్తారు. నాకు పేరు మార్చారు. నాకు పేరు మార్చడం అంటే నాకు తెలిసిన దైవజనుడిని నేను అడిగాను, ఏమన్నా నా పేరు మార్చుకోవాలా అని. పేరు కాదు మారవలసింది, స్వభావం మారాలి. పేరు మారినంత మాత్రాన ఏమీ లేదు, స్వభావం మారాలి అని చెప్తే అప్పుడు స్వభావం మార్చుకోవడానికి నేను ప్రయత్నించాను. మారిపోయినా అంటలేదు కానీ స్వభావం మార్చుకోవడానికి ప్రయత్నం చేశాను. ఇక్కడ పేరు మారిందంటే స్వభావం మారిందని అర్థం. స్వభావం మారిన యాకోబు ఇశ్రాయేలుగా మారి తన యొక్క కుమారుల ద్వారా, గోత్రాల ద్వారా మరి ప్రజలందరికీ ఆశీర్వాదకరంగానే మారాడు. ఇక్కడ 4వ అధ్యాయంలో మాటలను చదువుదాం. ఎఫెసీ 4వ అధ్యాయం 175వ పేజీ. ఇక్కడ పేరు మార్చడం అంటే ప్రియులారా, దేవుడు కొంతమందికి పేరు మార్చాడు. దేవుడు ఇప్పుడు యాకోబుకి ఇశ్రాయేలు అని పేరు మార్చాడు. దేవుడు మన భవిష్యత్తుని తేటుగా చూసి మనకు ఏ పేరు సరిపోద్దో ఆ పేరుని ఖచ్చితంగా పెట్టగలిగిన వాడు. యాకోబుకి ఇశ్రాయేలు అని పెట్టాడంటే భవిష్యత్తు ఆయనకి తెలుసు కాబట్టి. పేతురుని కేకేసినప్పుడు సీమోను అంటే రెల్లు వంటి వాడు అని అర్థం. సీమోను, ఇక నీ పేరు సీమోను కాదు కేఫా అంటే బండా అన్నాడు. ఎందుకంటే భవిష్యత్తులో ఆయన బండలా మారి ఆ బండ మీద ఆయన కట్టబోయే సంఘం గురించి మరి పేతురికి దేవుడు ఆ పేరు పెట్టాడు. ఇప్పుడు మనం బాప్టిజం పొందినప్పుడు మన పాస్టర్లు పెట్టే పేర్లు అంత దూరదృష్టితో పెట్టగలిగేవి కాదు. కానీ ఇక్కడ పేరు మార్చడం అంటే మన స్వభావం మార్చడంగా మనం చూసుకోవాలి ప్రియులారా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం సోదరా. మన రక్షణ పొందిన తర్వాత కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు నీ ప్రాచీన స్వభావమును వదులుకొని నీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అదండి దేవుడు మనకు బాప్టిజం ఇవ్వడంలో అర్థం. ప్రభువు మనల్ని తన రక్తంలో కడగడానికి అర్థం ఏంటంటే మన పాత విషయాల్ని, పాత స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకుని ఆయనను పోలిన వారై జీవించాలి. అది పేరు మార్పు అంటే. అటువంటి మార్పును కూడా మనం కలిగి ఉండాలి. మనం ఎందులో మారాలి? మనం ప్రార్థనలో మారాలి, పేరులో మారాలి, అంటే స్వభావంలో మారాలి. ఇంకొక అంశం చూద్దాం. 32వ అధ్యాయం 31వ వచనం చదువు. 32-31. అతను పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను. అప్పుడు అతడు తొడకుంటుచూ నడిచెను. ఇక్కడ ఏం మారిందమ్మా? నడక మారింది. అంతకుముందు 2 కాళ్ళు బాగున్నప్పుడు ఏమో యాకోబు, కానీ దేవుడు ఎప్పుడైతే తన తుంటి మీద కొట్టాడో ఆయన చేతికి కర్ర వచ్చింది. కర్ర వచ్చి ఇప్పుడు తన 2 కాళ్ళతో పాటు కర్రను కూడా అనుకుని కుంటి నడక నడుస్తున్నాడు. దేవుడు ఇక్కడ చెప్పే నీతి పాఠం ఏంటంటే
లోకంలో అందమైన నడక దేవునికి నచ్చని నడక. దేవునికి నచ్చిన నడక ప్రపంచానికి నచ్చని నడక. ఇక్కడ కుంటుతూ నడుస్తున్న యాకోబుని చూసి లోకం అనుకుంటుంది, ఒరే దేవుడి వల్ల కుంటోడయ్యాడ్రా అని విమర్శించవచ్చేమో. కానీ యాకోబు నడిచే నడక దేవునికి ఇష్టమైన నడక. అంతకుముందు పెద్ద ధీమాగా గర్వంగా నడుస్తున్న యాకోబుని చూసి అబ్బా ఎంత టీవీగా నడుస్తున్నాడు, ఎంత ధీమాగా నడుస్తున్నాడని లోకం పొంగిపోయిందేమో. కానీ దేవునికి ఆ నడక నచ్చని నడక. దేవునికి నచ్చినది ఈ లోకానికి నచ్చదు. ఈ లోకానికి నచ్చేది దేవునికి నచ్చాలని ప్రయత్నం ఎప్పుడూ చేయకండి, నచ్చదు. లోకమే, దేవుడు దేవుడే. ప్రియులారా, ఇక్కడ యాకోబు నడక ఏమైందంటే కుంటి నడక, అది దేవుడికి ఇష్టమైన నడకగా అయింది. ఇక్కడ నాదే ఉదాహరణ, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇది నా సొంత ఉదాహరణ, నాకు జరిగింది. నేను రక్షణ పొందక ముందు బాగా విపరీతమైన తాగుడుతో రోడ్ల మీద కూడా పడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి రోజుల్లో బ్రాహ్మగూడెం సెంటర్లో ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్లో కూర్చుంటే అది నమస్కారం అన్నాడంటే, నేను తెలిసినోడే కదా నమస్కారం అన్నాడంటే, ఆడు కూర్చుని ఆయన కేకేసి ఆడికి డబ్బులు ఇచ్చి మందు పట్టరారా అన్నాను. ఆడు హోటల్లో నడి రోడ్డు సెంటరు, ఆడు కాదనలా, తెప్పించాడు. కూర్చున్నాను, తాగాను, వాగాం, వచ్చేసాం, అయిపోయింది. తర్వాత దేవుడు నన్ను తన మహాకృపను బట్టి రక్షించాడు, వ్యసనం నుంచి విడిపించాడు. పత్రికలు పంచడం మొదలుపెట్టాను. నేను కొంతమంది మన సోదరులు అందరం కలిపి వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పత్రికలు పంచుతుండగా ఆ హోటల్ కాడే కూర్చుని పత్రికలు పంచుతున్నాను. ఆడు వచ్చాడు, ఏంటండి మీరు చేసే పని అన్నాడు. ఏరా అన్నాను. ఏంటి ఏం చేస్తున్నారు మీరు? అండి దేవుడు పత్రికలు పంచుతున్నారు. అదేంటండి మన దేవుడిని వదిలేసి ఆ పత్రికలు పంచుతున్నారు? ఏమో మీరు అక్కడ చేయటం మన మా హోటల్ కాడ ఎలాంటి చేయకండి బాబా అన్నాడు. అని వెళ్ళరారా అన్నాను. కొట్టానండి, మొహం పగిలిపోద్దే. ఇంతకుముందు ఇక్కడ కూర్చుని తాగితేనేమో నువ్వే ముందు తీసుకొచ్చి పట్టుకొచ్చి మరీ పట్టించావు నాకు. ఇక్కడ నన్ను మార్చిన దేవుడి పత్రికలు నేను పంచుతుంటే వద్దంటావా? బుద్ధి లేనోడని తిట్టాను నేను. అప్పుడు తాగే రోజుల్లో లోకానికి ఎలా ఉంది? అది బాగుంది. అక్కడికి ఎంత బాగుందో, లాయర్ గారు వచ్చి మా హోటల్లో కూర్చొని తాగాడని. ఇక్కడ దేవుడి పత్రికలు పంచుతూ కూర్చుంటే నచ్చలేదు అడిగి. దేవుని నడక లోకానికి నచ్చదు. నేను ఇది చదువుతున్నప్పుడు నాకు అది గుర్తొచ్చింది. సమయం ఉంది కాబట్టి నేను ఆ మాట చెప్పాను తప్ప అంతకు మించి ఏం కాదు ప్రియులారా. నన్ను అలాగ అడిగాడు అతను. అందువల్ల మన నడక, మన లోకానికి సంబంధించిన నడక దేవుడికి నచ్చదు, దేవుడికి సంబంధించిన నడక లోకానికి నచ్చదు. రోమా 13:13 చదవండి బ్రదర్ ఒకసారి. మనం ఎలా నడుచుకోవాలో అక్కడ చెప్పాడమ్మా, క్లియర్గా చెప్పారు. అది ఒకసారి చూద్దాం. రోమా అల్లరితో కూడిన ఆటపాటలైనను, ఏంటండి, మొత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందాము. చాలండి. ఎలా నడవాలంటండి మన నడక ఎలా ఉండాలంట? మన యాకోబు నడక మారింది కదా, మన నడక ఎలా ఉండాలంటే రోమా 13:13 క్లియర్గా చెప్పాడు. మర్యాదగా. మర్యాద అంటే క్రైస్తవులను చూసి నేర్చుకోవాలి. గౌరవప్రదమైన ప్రవర్తన అంటే క్రైస్తవులను చూసి నేర్చుకోవాలి. ఉంటున్నామా అలాగా? నేను ఉండలేదు, అది ఖాయం. మీరైనా ఉంటున్నారా? అలా ఉండమని దేవుని కోరిక. అలా నడిస్తే దేవునికి మన ఇష్టమైన మన నడక ఇష్టమైన నడక అవుద్ది. ఇలా నడిస్తే లోకానికి నచ్చదేమో కానీ దేవునికి ఇష్టమైన నడక. ప్రియులారా, ఏం మారాలి ఇక్కడ? మన నడక మారాలి, మన స్వభావం పేరు మారాలి, మన ప్రార్థన మారాలి. ఇంకొక అంశం చూద్దాం. ఆదికాండం 33:3 చదవండి సార్. ఆదికాండము 33 తాను యాకోబు
తన మందకి, తన జనానికి ముందు నడుచుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడాను. చాలండి. ఇక్కడ ఎప్పుడైతే యాకోబు వస్తున్నాడో తెలిసి ఏశావు ఎదురొస్తుంటే, ఏశావు తన చంపడానికి వస్తున్నాడు అని చెప్పి ఆ రోజున భయపడిపోయాడు. ఆ రాత్రి దేవుని పాదాలు పట్టుకుని బతిలాడి ప్రార్థన చేసుకున్నాడు. తెల్లారి వారందరికన్నా ముందు అంతకుముందు వెనక నడిచాడు, ముందు అన్న పంపి. ఇప్పుడు అందరికన్నా ముందు వచ్చి తన అన్నగారు వస్తుంటే 7 మార్లు వంగి అన్న దగ్గరికి వెళ్ళాడంట. ఇక్కడ ఏం మారింది? ఇంతకు ముందేమో వాళ్ళ అన్న శత్రువు, ఈనాడు తనకు మిత్రుడయ్యి ఎంతో గౌరవంగా తన అన్నను ఎదుర్కోవడానికి అతని మనస్సు మారింది. ప్రియులారా, తన శత్రుత్వంగా ఉన్న మనసును మార్చుకొని తన అన్నని మిత్రుడిగా చేసుకుని వంగి నడుచుకుంటూ తన యొక్క మనసును మార్చుకుని తన అన్నను కౌగిలించుకుని తన అన్నతో పాటు తన యొక్క పరిచయాన్ని మరింతగా పెంచుకున్నాడు. ప్రియులారా, అలాగే ఆదికాండం 33వ అధ్యాయం 5వ వచనం చదవండి బ్రదరు. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వాళ్ళందరినీ చూసి వీళ్ళు నీకేమవుతారో అని అడిగాడు ఏశావు. యాకోబు అంటున్నాడు, వీళ్ళందరూ కూడా నీ దేవుడు ఈ సేవకునికి దయచేసిన పిల్లలు అంటున్నాడు. ఇక్కడ ఏం మారింది? మాట మారిపోయింది, మనసు మారింది, మాట మారింది. ఎప్పుడైతే దేవుణ్ణి నేను ఇతరులకు ఆశీర్వాదంగా కావాలని కోరుకున్నాడో, తను మారడంతో పాటు తను ఇతరులకు ఎలా ఆశీర్వాదంగా మారాడో తెలియజెప్పే మాటలను నేను ఇక్కడ చదువుతున్నాను. ప్రియులారా, అంతకుముందు మనసు మారింది, ఇప్పుడు మాట మారింది. మాట ఎప్పుడు సరిగ్గా ఉంటే స్నేహాలు బంధాలు నిలబడతాయి. శత్రువుగా విడిపోయి పారిపోయిన యాకోబు తన అన్నగారు ఎదురవుతున్నప్పుడు 7 మార్లు వంగి వచ్చి మాట్లాడాడు. వీళ్ళందరూ నీకేమవుతారంటే, నీ దేవుడు నీ దాసునికి ఇచ్చిన పిల్లలు అన్నయ్య అని చెప్పేసరికి కోపం ఉంటుందండి ఏశావులో? లేదు. ఎందుకంటే యాకోబు మనసు మారింది, మాట మారింది. ఎఫెసీ పత్రిక 5:4 చదవండి బ్రదర్ ఒకసారి. మన మాటలు ఎలా ఉండాలో అక్కడ మాట చెప్పాడో అది చదువుదాం. అయిపోయింది, చివరికి వచ్చింది ఇంకొక 2. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ బూతులైనను పోకిరి మాటలైనను సరస్సోక్తులైనను ఉచ్చరింపకూడదు. మన మాట ఇలా ఉండాలి. ఇలా ఉంటే ఎదుటివారి మనసును గెలుచుకొని వారి నుండి కూడా అలాంటి మాటలే పొందుకోగలం. ఎప్పుడైతే మన మాట తీరు మారిందో ఎదుటివారు కూడా ఎంత కసాయి వాళ్ళైనా వాళ్ళ మాట తీరు కూడా మనం మార్చగలిగిన వాళ్ళు అవుతామని దేవుడు చెప్తున్నమాట. ఆదికాండం 33వ అధ్యాయం 10వ వచనం చూడండి సార్ ఒకసారి. అప్పుడు యాకోబు ఏమండి, అట్టు కాదు, నీ కటాక్షము నా మీద ఉంచుము, ఉన్న ఎడలా చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. అనగానే ఏమంటున్నాడండి? దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచింది. చాలు, దేవుని ముఖం చూచినట్టు నీ ముఖం చూచితిని అంటే ఇక్కడ యాకోబు చూపు మారిపోయింది. అంతకుముందు మనసు మారింది, తర్వాత మాట మారింది, ఇప్పుడు చూపు మారింది. చూపు మారిన యాకోబు ఏమంటున్నాడంటే, అన్నయ్య అలా కాదు, దేవుని ముఖం చూసినట్టుగా నీ ముఖం చూశాను, నేను ఇచ్చే ఈ కానుకని నువ్వు కాదనవద్దు అని ప్రేమగా తన అన్నకు తను దేవుని ద్వారా పొందిన ఆశీర్వాదాల్లో భాగం ఇస్తున్నాడు. ప్రియులారా, యబ్బోకు రేవులో దేవుణ్ణి కలుసుకున్న యాకోబు యొక్క ప్రార్థన మారింది, పేరు అంటే స్వభావం మారింది, చూపు మారింది, మనసు మారింది, మాట మారింది. ప్రియులారా, మాట మారడంతో పాటు
ఇప్పుడు ఇంకొకటి కూడా మారింది, అది కూడా చూద్దాం. 33వ అధ్యాయం 20వ వచనం చూద్దాం, ఆఖరి వచనం. అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఎలోహేయి ఇజ్రాయేల్ అన్నాడు. ఇక్కడ యాకోబు ఏకంగా ఆరాధికుడిగా మారిపోయాడు ప్రియులారా. ఎలో ఏంటంటే పేరు, అది ఎలోహేయి ఇజ్రాయేల్ అంటే దాని అర్థం కింద ఉంటుంది చూడండి. ఇజ్రాయేలు దేవుడే దేవుడని పూర్తిగా గ్రహించి దేవుణ్ణి ఆరాధించేవాడిగా మారిపోయి దేవుణ్ణి ఆరాధించాడు ప్రియులారా. ఎప్పుడైతే ప్రార్థన మారిందో ఒక్కొక్క అంశం మారుకుంటూ వచ్చి ఆరాధికుడిగా మారిపోయి అక్కడ ఒక బలిపీఠం కట్టి దేవుడి పేరున దేవుడే, యెహోవా దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి ప్రకటించాడు ప్రియులారా. అంతకుముందు 20 సంవత్సరాలు వాళ్ళ మామగారి ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ ఇంట్లో పనులు చేసినప్పుడు ఎప్పుడైనా ప్రార్థన చేశాడా? బలిపీఠం కట్టాడా? ఈ మాటలు ఉన్నాయా? ఈ మార్పు ఉందా? అందుకని ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనము స్వార్థరహితమైన ప్రార్థన చేస్తూ ఇతరుల కోసం, దేవుని కోసం, దేవుని పని కోసం, మారవలసిన ప్రజల కోసం, ఇప్పుడు ఇంత కష్టాల్లో ఉన్న సువార్తకి ఎన్నో కష్టాలు ఏర్పడిన ఈ పరిస్థితుల్లో ఎలాగోలాగా దేవుని సేవకు మనం ముందుకు కదలటానికి ప్రయత్నం చేస్తే, సముద్రం ఆటంకంగా ఉంటేనే 2 పాయలుగా చేసి నడిపించాడు దేవుడు. నీళ్లు దొరకని ప్రదేశాల్లోనే బండ నుంచి మధుర జలాలు ఇప్పించాడు దేవుడు. ఆహారం దొరకదేమో అని అల్లాడిపోతున్న సమయంలోనే ఆకాశం నుండి మన్నాను కురిపించి వారి ఆకలి తీర్చాడు దేవుడు. మనం సువార్తకి వెళ్తానంటే సువార్త ప్రకటించడానికి మార్గము సరళము చేయలేని బలహీనుడా మన దేవుడు? ఆయన మారే దేవుడు కాదే, ఆయన బలవంతుడు కదా. మరి ఎందుకు భయపడుతున్నావు? నీ బలాన్ని చూసుకుని భయపడుతున్నావా? దేవుడి బలాన్ని చూసుకుని భయపడుతున్నావా? దేవుడి బలాన్ని చూసుకుంటే మనకు కలిగే ధైర్యమే. నేను మరొక్కసారి సంఘాన్ని కోరుతున్నాను, మనం సువార్త దండయాత్రలు చేద్దాం. పోనీ మైక్ పట్టుకొని పోతే సువార్త పత్రికలు సైలెంట్గా పంచుకుంటూ వెళ్దాం. మన పక్క సంఘాలలో బోడు మంది చేస్తున్నారు. మనం ఒక వంక దొరికి ఆ వంకను చూపి ఎక్కడే ఉంటున్నాం. మీటింగ్లు పెడుతున్నాం. దేవుని కోసం మనం ఖర్చు అవుతులేదా? చేస్తున్నాం. దేవుని హుండీలో సొమ్ము ఖర్చు, మనం ఖర్చు అవట్లా. ఆ పద్ధతిని మార్చి మనం ఒక్క అడుగు ముందుకేస్తే మనల్ని పట్టుకుని దేవుడు 1000 అడుగులు ముందుకు నడిపిస్తాడు ప్రియులారా. ఇకనైనా అటువంటి త్యాగపూరితమైన లేదా దేవునికి ఉపయోగకరమైన పాత్రలుగా మనం మారాలని కోరుతూ నా ఈ ప్రసంగాన్ని నేను ముగిస్తూ ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, నీవు నిజమే మారని దేవుడవు. మేమే నాయన మా పరిస్థితులను బట్టి, మా యొక్క స్థితిగతులను బట్టి నాయన మారిపోతూ తండ్రి నీ యొక్క చిత్తము చేయుటలో నాయన వెనకబడిన మాట వాస్తవము. ఇక నుండి నాయన తండ్రి మేము మా సంఘము ఏకమై ప్రభువా మరి నిరంతరము నీ యొక్క చిత్తమును నెరవేర్చుటకు, నీ యొక్క సువార్తను ప్రకటించుటకు మా పితరులు ఎలా అయితే నాయన తండ్రి సువార్తను ప్రకటించడానికి కష్టపడ్డారో అటు రీతిగా మేమును ముందుకు సాగడానికి మాలో నీ ఆత్మతో ఐక్యతనిమ్మని, బలపరచమని, ముందుకు నడిపించమని, నీ నామ మహిమార్థమైన పరిచర్యను నీవే జరిగించుకోమని యేసు నామములోనే కోరి ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి.